స్కిన్ కేర్ ఎలా ఫాలో అవ్వాలి? స్కిన్ కేర్ అనేది ఏమేమి అప్లై చేయాలి? ఎలా చేస్తే స్కిన్ టెక్స్చర్ అనేది బావుంటుందనే డౌట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. స్కిన్ రొటీన్‌లో ఫస్ట్‌గా మనం ఏంటంటే, ఒక వెయిట్ గెయిన్ అయిన తర్వాత 2.5 నుంచి 3 కేజీస్ బేబీ అయిన తర్వాత నుంచి మనం ప్రాపర్ స్నానం చేయించడం అనేది మొదలుపెట్టాలి. ఈ స్నానం చేయించేటప్పుడు కూడా మనం ఎక్కువగా హాట్ వాటర్‌ని యూజ్ చేయడం మంచి పద్ధతి కాదు. టెంపరేచర్ అనేది 38 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండేలాగా చూసుకోండి. ల్యూక్ వార్మ్ వాటర్ యూజ్ చేయండి. అండ్ హార్డ్ వాటర్ కాకుండా సాఫ్ట్ వాటర్ ఉండేలాగా ట్రై చేయండి. తర్వాత స్నానాన్ని ఎక్కువ సేపు చేయించకుండా క్విక్‌గా స్నానం చేయించండి. స్నానం చేయించేటప్పుడు జనరల్‌గా పట్టుకొని స్వాడ్లింగ్ పొజిషన్‌లో స్నానం చేయించడం బెటర్. అలా కాకుండా బోర్లా పడుకోబెట్టి అలాంటి పద్ధతిలో చేయించడం అనేది మంచిది కాదు. తర్వాత ఇప్పుడు ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి? జనరల్‌గా స్నానానికి ముందు ఒక హాఫ్ ఎన్ అవర్ టు 45 మినిట్స్ ముందు ఫీడింగ్ అనేది ఒక 1 అవర్ ఫీడింగ్ అయిన తర్వాత కడుపు నిండా ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మనం మసాజ్ చేస్తే చాలా సార్లు వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు. సో, ఫీడింగ్ అయిన ఒక 1 అవర్ తర్వాత ఫస్ట్ మసాజ్ చేయండి. మసాజ్ అనేది జనరల్‌గా ఒక ట్రైన్డ్ దాయాస్‌నో ఇలాంటి వాళ్ళని పిలిపించి చాలా హార్ష్‌గా మసాజ్ చేయించడము. బేబీస్ చాలామంది ఏడుస్తూ గూడా ఉంటారు. వాళ్ళంతా రఫ్‌గా చేయిస్తూ ఉండడం వల్ల. వాటి వల్ల వాళ్ళు చాలా బలంగా తయారవుతారనే ఒక అపోహ ఉంటుంది. ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు. మదర్ గనక ఒక మంచి ఆయిల్ తీసుకొని తనంతట తనుగా సాఫ్ట్‌గా సర్క్యులర్ మోషన్‌లో ఆయిల్ అనేది మసాజ్ చేస్తూ ఉండడం వల్ల ఇట్ ఈస్ ఎ కైనెస్థెటిక్ స్టిమ్యులేషన్ అంటారు. స్కిన్ కూడా ఒక సెన్స్ ఆర్గాన్. అది స్టిమ్యులేషన్ వల్ల మదర్ బేబీకి బాండింగ్ వస్తుంది. మదరే చేస్తూ ఒక 15-20 మినిట్స్ మసాజ్ చేయడం వల్ల చాలా చాలా ప్రయోజనాలున్నాయి. ఈ మసాజ్ చేయడం వల్ల వెయిట్ గెయిన్ అనేది మంచిగా పెరుగుతారు. వాళ్ళు మాట్లాడితే చాలామంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు. క్రాంకీగా ఉంటారు. ఇలాంటి పిల్లల్లో కూడా ఆ స్ట్రెస్ అనేది తగ్గిపోయి మంచిగా పాలు తాగిన తర్వాత పడుకుంటూ ఉంటారు. తర్వాత చాలామంది పిల్లల్లో ఆ సర్కేడియన్ రిథమ్ అంటాం. అంటే రాత్రిపూట పడుకోవడము, మార్నింగ్ టైమ్‌లో మెలకువగా ఉండడం అనేది అప్పుడే డెవలప్ అవ్వదు. సో, చాలామంది బేబీస్ ఆల్మోస్ట్ 1 మంత్ అయినా సరే రాత్రిపూట యాక్టివ్‌గా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, పగలుపూట పడుకుంటూ ఉంటారు. ఈ సర్కేడియన్ రిథమ్ కూడా తొందరగా అడాప్ట్ అవ్వడానికి కూడా ఈ మసాజింగ్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. అంతేకాని ఇది ఒక ట్రైనర్‌కిచ్చేసి వాళ్ళ చేత చేయించే ప్రక్రియ కాదు. ఇది తల్లికి, బిడ్డకి బాండింగ్‌కి హెల్ప్ అయ్యే ప్రక్రియ. మీరు ఆ విధంగా చేస్తే గనక బేబీలో చాలా చాలా యూజెస్ అనేవి ఉంటాయి. తర్వాత ఈ మసాజ్‌కి ఏం ఆయిల్స్ యూజ్ చేయాలి? చాలా రకరకాల ఆయిల్స్ అనేది మదర్స్ ట్రై చేస్తూ ఉంటారు. హోమ్ మేడ్ ఆయిల్స్ యూజ్ చేస్తారు. ఆముదం యూజ్ చేస్తూ ఉంటారు. ఘీ యూజ్ చేస్తారు. తర్వాత ఆల్మండ్ ఆయిల్స్ ఇవన్నీ రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. జనరల్‌గా ఎప్పుడైనా సరే లైట్ ఆయిల్స్ లైక్ కోకోనట్ ఆయిల్ ఆర్ ఎనీ వెజిటబుల్ ఆయిల్స్ కానీ, లేకపోతే బేబీ ఆయిల్స్ విచ్ ఆర్ వెరీ లైట్‌గా ఉన్న బేబీ ఆయిల్స్ మాత్రమే యూజ్ చేయండి. ఇవి ఆముదం గాని థిక్‌గా ఉన్న ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల అది స్కిన్ మీద ఉన్న మన సెబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఈ గ్లాండ్స్‌ననేవి అవి అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల మనకి ర్యాషెస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం స్నానం చేయించేటప్పుడు అది ఈజీగా పోతూ ఉండాలి. సో, మన స్కిన్ అనేది గ్లాండ్స్ అనేవి అబ్స్ట్రక్ట్ అవ్వకుండా ఉండాలి. కాబట్టి మనం లైట్ ఆయిల్స్ యూజ్ చేయడం మంచిది. ఫస్ట్ స్టెప్ ఈజ్ మసాజింగ్ ద బేబీ. అది తల్లియే చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ స్టెప్ ఈజ్ కొంచెం సేపు 15-20 మినిట్స్ వదిలేయండి. ఆఫ్టర్ 15 మినిట్స్ స్నానం చేయించండి. ఈ స్నానం చేయించడంలో జనరల్‌గా రకరకాల సోప్స్ యూజ్ చేస్తూ ఉంటారు. బేబీ వాషెస్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ వాషెస్ కానీ, ఏదైనా సోప్ కానీ మీరు కొన్నప్పుడు చూడాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే, ఆ సోప్ అయినా సరే, ఏదైనా లేకపోతే వాష్ అయినా సరే, ఇది న్యూట్రల్‌గా గానీ, మైల్డ్ ఎసిడిక్‌గా గానీ ఉండాలి. ఆల్కలైన్ నేచర్ ఉన్నవి వేటిని బేబీకి వాడడం మంచిది కాదు. తర్వాత దాంట్లో అడిటివ్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ ఉన్నాయి అంటే ఆ ఇంగ్రీడియెంట్ లిస్ట్ మీకు ఉంటుంది దాని మీద. మీరు అన్నిటిని చదవండి. అన్నీ అర్థం కాకపోయినా పర్వాలేదు. అట్‌లీస్ట్ కింద ప్రిజర్వేటివ్స్ లైక్ పర్ఫ్యూమ్స్ యాడ్ అయ్యి ఉంటాయి. ఇలాంటివనేవి స్కిన్‌ని చాలా ఇరిటేట్ చేస్తాయి. ఇలాంటివి లేకుండా ఉండేలాగా చూసుకోండి. మన హోమ్‌మేడ్‌గా చేసిన పౌడర్స్ లైక్ సున్నిపిండి కానీ, ఇలాంటివి కూడా స్కిన్‌ని మనకి రఫ్ చేస్తూ ఉంటాయి. ఇది సాఫ్ట్‌గా కనిపించినా సరే స్కిన్ మనకి ర్యాషెస్ వచ్చే అవకాశాలుంటాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేయండి. మీరు జెంటిల్ సోప్‌తో స్నానం చేయించినా సరే ఆ పైన ఉన్న
హెయిర్ గానీ ఇవన్నీ కూడా గ్రాడ్యువల్‌గా అవే పోతాయి. దానికోసం ఇవన్నీ చేయాల్సిన ఈ పౌడర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆఫ్టర్ బాత్ మనం చాలా గట్టిగా రుద్ది స్కిన్‌ని డ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పైపైన అద్ది ఎక్స్‌ట్రాగా ఉన్న వాటర్‌ని తీసేయండి. ఆ తర్వాత కొద్దిగా వెట్‌గా ఉన్నప్పుడే మీరు మంచి మాయిశ్చరైజర్‌ని తీసుకోండి. ఈ మాయిశ్చరైజర్‌లో కూడా మీరు సేమ్ చూడండి. ఇట్ షుడ్ బి లైక్ నో వెరీ హార్మ్‌ఫుల్ కెమికల్స్ కాకుండా సింపుల్ ఎమోలియన్స్, గ్లిజరిన్ ఉన్న కంటెంట్స్, పర్ఫ్యూమ్స్, అడిటివ్స్ యాడ్ చేయనివి అలాంటి చిన్న ప్రొడక్ట్స్ యూజ్ చేసుకొని అలాంటి మాయిశ్చరైజర్‌ని వెట్‌గా ఉన్న స్కిన్ మీద మంచిగా మసాజ్ చేస్తూ మొత్తం బాడీకి అప్లై చేయండి. 3 స్టెప్స్ మనం మంచిగా ఫాలో అవుతూ ఉంటే మన సర్టెన్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి జెనెటిక్‌గా ఏ కలర్ అయితే డిటర్మైన్ అయిందో ఆ కలర్ వచ్చేస్తారు. అండ్ మంచి స్కిన్ టెక్స్చర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. మసాజ్ చేయడము, స్నానం చేయించడము, వాష్ మాయిశ్చరైజర్ అప్లై చేయడం. ఈ మూడిటిని మాత్రమే ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ఏవైతే చేయకూడదో అవి డిస్కస్ చేద్దాము. ఏవైతే చేయకూడదో వాటిలో ఫస్ట్ వచ్చేసరికి మనం థిక్ ఆయిల్స్‌ని అప్లై చేయకపోవడం మసాజ్‌కి. అండ్ ఏదైనా మనం పెద్దవాళ్ళు యూజ్ చేసే సోప్స్‌ని చాలామంది పిల్లల్లో యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల తెల్లగా అవుతారు, కలర్ బెటర్ అవుతారు అని చెప్పేసి. అలాంటివి ఎట్టి పరిస్థితుల్లోని యూజ్ చేయకూడదు. తర్వాత మాయిశ్చరైజర్స్ కూడా పెద్దవాళ్ళకి యూజ్ చేసేవి చాలా థిక్ మాయిశ్చరైజర్స్ కూడా యూజ్ చేయకండి. హోమ్‌మేడ్ మాయిశ్చరైజర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అవన్నీ చాలా థిక్‌గా ఉంటే గ్లాండ్స్‌ని బ్లాక్ చేస్తూ ఉంటాయి. సో, వాడకుండా లైటర్ మాయిశ్చరైజర్స్‌ని వాడండి. నెక్స్ట్ చాలామంది పౌడర్ అప్లికేషన్ చేస్తూ ఉంటారు. పౌడర్‌ని అప్లై చేయడం వల్ల కూడా స్కిన్ ర్యాషెస్ వస్తాయి. అది పఫ్ తీసుకొని పౌడర్ అప్లై చేస్తున్నప్పుడు అది కొద్దిగా ఆ ఏరోజాల్స్ అనేది మనకి ముక్కులో నుంచి లంగ్స్ కూడా వెళ్ళే ప్రమాదం ఉంటుంది కాబట్టి జనరల్‌గా పౌడర్‌ని అప్లై చేయడం అవాయిడ్ చేయండి. మీరు చాలా మాయిస్ట్‌గా ఉంటుంది, వెట్‌గా ఉంటుంది అనుకుంటే డైపర్ ఏరియాలో మీరు చేతితో పౌడర్ తీసుకొని చేత్తో రుద్దుతూ డైపర్ ఏరియాస్‌లో మీరు కావాలంటే అప్లై చేయండి. బట్ బాడీకి, ఫేస్‌కి పౌడర్‌ని అప్లై చేయకండి. ఇంకొకటి కాటుక కూడా అప్లై చేయడం మంచి పద్ధతి కాదు. చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది హోమ్ మేడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాము. దీనివల్ల ఎలా ఇన్ఫెక్షన్ వస్తుంది? కాంప్లికేషన్స్ రావు కదా! అంటూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ థట్ అండి. కాజల్‌ని అప్లై చేయడం వల్ల ఒకటి మన మన హ్యాండ్స్ ఇవన్నీ సోర్స్ ఆఫ్ కంటామినేషన్, ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇంకొకటి ఇది మన కంటి మీద ఉన్న ఏదైతే హోల్ ఉంటాయో వీటిని బ్లాక్ చేయడం వల్ల వాటర్ సర్క్యులేషన్ ఇన్ ద లాక్రైమల్ డక్ట్ అంటారు. ఇది దెబ్బతినడం వల్ల మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలుంటాయి. ఇంకా మనం బయట కొనుక్కునే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే దాంట్లో చాలా రకాల కెమికల్స్ ఉంటాయి. వాటి వల్ల కూడా మనకి కెమికల్ కంజక్టివైటిస్‌లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో, కాటుకని యూజ్ చేయడం కూడా అవాయిడ్ చేయండి.